కథా కాలక్షేపం నుంచి మీకు ఒక మంచి కథను అందిస్తున్నాము. ఇండ్లు అలుపుగానే పండగవున. ఇల్లాలు కాకపురము ఓ యువతి చదువు, సంధ్య, తెలివి, చాకచక్యము, సమయస్ఫూర్తి, హాస్యము, లాస్యము అన్నీ కలిగిన అమ్మాయి. అమ్మాయి అందము, తెలివి, వాళ్ళ నాన్న ఇచ్చిన కట్నం, బాగా నచ్చిన ఓ చిన్నవాడు ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసి ఓ ఇంటికి ఇల్లాలిని చేసి, ఇదిగో అమ్మడు, ఈ ఇల్లు నీది అని చెప్పాడు. ఆ ఇల్లాలు వెంటనే బయట నడుముకు బిగించి ఇంటిని అందంగా అలికి ముగ్గులు పెట్టింది. ఆ చిన్నవాడు వెంటనే ఆ ఇల్లాల్ని మెచ్చుకొని, నువ్వు ఇండ్లు అలకడంలో నేర్పరివి, ముగ్గులు వేయడంలో అంతకన్నా నేర్పరివి, శబాష్, కీప్ ఇట్ అప్ అని ఇంగ్లీష్లో మెచ్చుకొని భుజం తట్టాడు. దాంతో ఆ ఇల్లాలు తెగ మురిసిపోయి ఇండ్లలకడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది. ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా అలికి రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దింది. ఆ విధంగా ఆమె జీవితము 3 అలుకు గుడ్డలు 6 ముగ్గు బుట్టలుగా సాగిపోతూ వచ్చింది. కానీ ఒకనాడు ఆ ఇల్లాలు అలుకుతూ నా పేరేమిటి చెప్పమా అనుకుంది. అలా అనుకుని ఉలిక్కిపడింది. చేతిలో అలుకుగుడ్డ, ముగ్గు బుట్ట అక్కడ పడేసి కిటికీ దగ్గర నిలబడి తల గోక్కుంటూ నా పేరేమిటి అని తెగ ఆలోచించింది. ఎదురుగా ఇంటికి నేమ్ బోర్డు వేలాడుతుంది. మిసెస్ ఎం సువాసిని, MA PhD అని, ప్రిన్సిపాల్ ఎక్స్ కాలేజీ అని. అవును, అలాగే తనకి ఓ పేరుండాలి కదా, ఇలా మర్చిపోయానేమిటి, ఇళ్ళకే సంబరంలో పేరు మర్చిపోయాను, ఇప్పుడు ఎలాగా అనుకుని ఆ ఇల్లాలు కంగారు పడిపోయింది. మనసంతా చికాకైపోయింది. ఎలాగో ఆ పూటకి ఇళ్ళలకడం కానిచ్చింది. అంతలో పని మనిషి వచ్చింది. పోనీ ఆమెకేమైనా గుర్తుందేమోనని, అమ్మాయి, నా పేరు నీకు తెలుసా అని అడిగింది. అదేమిటమ్మా, అమ్మగార్ల పేర్లతో మాకేమిటి పని, మీరంటే మాకు అమ్మగారే, ఫలానా తెల్లమేడ కింద భాగంలో అమ్మగారంటే మీరు అన్నది ఆ అమ్మాయి. అవునులే పాపం, నీకేం తెలుసు అనుకుంది ఇల్లాలు. స్కూల్ నుంచి మధ్యాహ్నం భోజనానికి వచ్చారు, పిల్లలకైనా గుర్తుందేమో నా పేరు అనుకుంది ఇల్లాలు. ఒరే పిల్లలు, నా పేరు మీకు తెలుసా అని అడిగింది. వాళ్ళు తెగ ఆశ్చర్యపడిపోయి, నువ్వు అమ్మవి, నీ పేరు అమ్మే, మేము పుట్టినప్పటి నుంచి మాకు తెలిసింది అదే, నాన్నగారి పేరుతో ఉత్తరాలు వస్తాయి, ఆయన్నంత పేరుతో పిలుస్తారు కనుక మాకు తెలుసు, నీ పేరు నువ్వు మాకెప్పుడు చెప్పలేదు కదా, పోనీ నీ పేరుతో ఉత్తరాలు కూడా రావు అనేశారు వాళ్ళు. అవును, తనకెవరు ఉత్తరాలు రాస్తారు, అమ్మ నాన్న ఉన్నారు కానీ నెలకో 2 నెలలకు ఒకసారి ఫోన్ చేస్తారు. చెల్లెళ్ళు అక్కలు కూడా వాళ్ళ ఇల్లు అలుక్కోవడంలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు ఏ పెళ్ళిళ్ళలోనో పేరెంటాల్లోనో కలిస్తే కొత్త ముగ్గుల్ని గురించో పంటల్ని గురించో మాట్లాడుకోవడమే కానీ ఉత్తరాలు లేవు. ఇల్లాలు నిరాశపడింది. ఆమెకి అశాంతి ఎక్కువైపోయింది. తన పేరు ఎలాగైనా గుర్తు తెచ్చుకోవాలనే తపన ఎక్కువైంది. అంతలో పక్కింటి ఆవిడ పేరెంటం పిలవడానికి వచ్చింది. పోనీ ఆవిడకి ఏమైనా గుర్తుందేమోనని అడిగితే ఆవిడ కిక్కున నవ్వేసి, మరే మీ పేరు నేను అడగలేదు, మీరు చెప్పలేదు, కుడి చేతి వైపు తెల్లమేడ ఆవిడ అళ్ళదిగో ఆ మందుల కంపెనీ మేనేజర్ గారి భార్య అను, లేకపోతే తెల్లగా పొడుగ్గా ఉంటుంది ఆవిడను చెప్పుకుంటాం అంతే అనేసింది ఆ ఇల్లాలు. ఇంకా లాభం లేదు. పిల్లలు స్నేహితులు మాత్రం ఏం చెప్తారు, వాళ్ళకి ఇంకా లాభం లేదు. పిల్లల స్నేహితులకు మాత్రం ఏం చెప్తారు, వాళ్ళకి కమల వాళ్ళ అమ్మను ఆంటీ అనో తెలుసు. ఇంకా భర్త గారు ఒక్కరే శరణ్యం, ఆయనకే గుర్తుంటే ఉండాలి. రాత్రి భోజనాల దగ్గర అడిగింది, ఏమంటే నా పేరు మర్చిపోయానండి, మీరు గుర్తుంటే చెప్తారా. భర్త గారు పెద్దగా నవ్వేసి, అదేమిటో ఎన్నడూ లేనిది వాళ్ళ పేరు సంగతి ప్రస్తావిస్తున్నావు, ఇన్ను పెళ్ళైనప్పటి నుంచి ఏమోయ్ అని పిలవడమే అలవాటైపోయింది, నువ్వు కూడా అలా పిలవకండి, నా పేరు నాకుంది కదా అని చెప్పలేదు, అందుకని నేను మర్చిపోయాను, ఇప్పుడేం నిన్నందరూ మిసెస్ మూర్తి అంటారు కదా అన్నాడు. మిసెస్ మూర్తి కాదండి, నా అసలు పేరు నాకు కావాలి, ఎలాగిప్పుడు అన్నది ఆవేదనగా. దానికేం, పోనీ ఏదో ఒక పేరు పెట్టేసుకో కొత్తది అని సలహా ఇచ్చాడు ఆయన.
బాగుందండి. మీ పేరు సత్యనారాయణమూర్తి అయితే మిమ్మల్ని శివరావనో సుందర్రావనో పెట్టుకోమంటే ఊరుకుంటారా? నా పేరు నాకు కావాలి అన్నది. చదువుకున్నావు కదా, సర్టిఫికెట్ల మీద పేరు ఉంటుంది కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా? చూసుకో వెళ్ళి అని సలహా ఇచ్చాడాయన మళ్ళీ. ఇల్లాలు సర్టిఫికెట్ల కోసం హోరాహోరీ వెతికింది. బీరువాలో పట్టు చీరలు, షిఫాన్ చీరలు, నేత చీరలు, వాయిల్ చీరలు, వాటి మ్యాచింగ్ జాకెట్లు, లంగాలు, గాజులు, పూసలు, ముత్యాలు, పిన్నులు, కుంకుమ బర్నెలు, గంధం గిన్నెలు, వెండి కంచాలు, బంగారు నగలు అన్నీ పొందికగా అమర్చి ఉన్నాయే కానీ అందులో ఎక్కడా సర్టిఫికెట్ల జాడ లేదు. అవును, తను పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు అవి తెచ్చుకోలేదు. అవునండి, నేను అవి ఇక్కడికి తెచ్చుకోలేదు. నేను మా ఊరు వెళ్ళి ఆ సర్టిఫికెట్లు వెతుక్కొని నా పేరు అడిగి తెలుసుకొని 2 రోజుల్లో వచ్చేస్తాను అని అడిగింది భర్తని. బానే ఉంది, పేరు కోసం ఊరెళ్ళాలా? ఏం, నువ్వు ఊరెడితే ఈ 2 రోజులు ఇండ్లు ఎవరలుకుతారు అన్నాడు నాదుడు. అవును, నిజమే మరి. తనందరికన్నా బాగా అలుకుతుందని కదా ఆ పని ఎవరిని చెయ్యనివ్వలేదు ఇన్నాళ్ళు. ఎవరి పళ్ళు వాళ్లకున్నాయి. ఆయనకి ఉద్యోగం, పిల్లలకి చదువులు, వాళ్ళకెందుకులే శ్రమ పాపం అనుకుని తనే ఆ పని చేస్తూ వచ్చింది. వాళ్ళకి అసలు చేత కాదు మరి. ఆయన పేరు తెలియకుండా ఎలా బతకడం? ఇన్నాళ్ళు ఆ విషయం గుర్తు రాలేదు గనక సరిపోయింది, కానీ గుర్తొచ్చాక కష్టంగానే ఉంది. 2 రోజులు ఎలాగైనా కష్టపడండి, నే వెళ్ళి నా పేరు కనుక్కొని రాకపోతే బతకలేకుండా ఉన్నాను అని బతిమిలాడి బయటపడింది ఇల్లాలు. ఏమ్మా ఇంత అర్జెంటుగా వచ్చావు? ఆయన పిల్లలు బాగున్నారా? ఒక్కదానివే వచ్చావేం అని అమ్మా నాన్న ఆప్యాయంగానే పలకరించిన అందులో కొంత సందేహాన్ని కూడా జోడించారు. వచ్చిన పని వెంటనే గుర్తుకొచ్చి, అమ్మా నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది ఎంతో దీనంగా ఇల్లాలు. అదేమిటమ్మా, నువ్వు మా పెద్దమ్మాయివి. నీకు BA దాకా చదువు చెప్పించి 50,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశాం. 2 పురుళ్ళు పోసాం. ప్రతి పురిటికి ఆసుపత్రి ఖర్చులు మేమే భరించాం. నీకు 2 పిల్లలు. మీ ఆయనకి మంచి ఉద్యోగం, చాలా మంచివాడు కూడాను. నీ పిల్లలు బుద్ధిమంతులు. నా చరిత్ర కాదమ్మా, నా పేరు కావాలమ్మా నాకు. పోనీ నా సర్టిఫికెట్లు ఎక్కడున్నాయో చెప్పు. ఏమోనమ్మా, ఈ మధ్యనే అల్మార్లో పాత కాగితాళ్ళు, ఫైళ్ళు అన్నీ ఖాళీ చేసేసి గాజు సామాన్లు సర్దిచ్చాం. కొన్ని ముఖ్యమైన ఫైళ్ళు అటక మీద పడేశాం. రేపు వెతికిద్దాంలే. ఇప్పుడు వాటికేం తొందర? హాయిగా స్నానం చేసి భోజనం కానీయమ్మా అన్నది ఆ ఇల్లాలి తల్లి. ఇల్లాలు హాయిగా స్నానం చేసి భోజనం చేసింది, కానీ నిద్ర రాలేదు. ఆడుతూ పాడుతూ ఇళ్ళలుకుతూ ముగ్గు వేస్తూ పేరు మర్చిపోవడం వల్ల ఇలా ఇన్ని కష్టాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. తెల్లవారింది కానీ అటక మీద ఫైల్లో సర్టిఫికెట్లు వెతకడం పూర్తి కాలేదు. ఈలోగా ఇల్లాలు కనబడ్డ మనిషినల్లా అడిగింది. చెట్టునడిగి, పుట్టనడిగి, చెరువునడిగి, తను చదివిన స్కూల్నడిగి, కాలేజీనడిగి, అరిచి ఆక్రోశించి ఎట్టకేలకు ఓ మిత్రురాలిని కలిసి తన పేరు సంపాదించింది. ఆ స్నేహితురాలు తనలాగే తనతోనే చదువుకుని, తనలాగే పెళ్లి చేసుకొని, తనలాగే బ్రతుకు ఇల్లలకడం కాకుండా ఇల్లలకడం బతుకులో ఓ భాగంగా బ్రతుకుతూ తన పేరును, తన స్నేహితురాళ్ల పేర్లను కూడా గుర్తుంచుకున్న వ్యక్తి. ఆ స్నేహితురాలు ఈవిని చూడగానే గుర్తుపట్టి, ఓ హాయ్ శారద, నా ప్రియమైన శారద అని కేకలు పెట్టి కౌగలించుకుంది. అప్పుడు ఆ ఇల్లాలు దాహంతో ఆర్చుకుపోయి ఎండిపోయి ప్రాణం పోవడానికి సిద్ధపడిన వాడికి కొత్త కూజాలో నీళ్లు చెంచాతో నోట్లో పోసి బతికించిన చందంగా బతికించింది ఆ స్నేహితురాలు. నువ్వు శారదావి. నువ్వు మన స్కూల్లో 10th క్లాస్లో ఫస్ట్ వచ్చావు. కాలేజీలో జరిగిన మ్యూజిక్ పోటీల్లో ఫస్ట్ వచ్చావు. అప్పుడప్పుడు మంచి మంచి బొమ్మలు వేసేదానివి. మనందరము 10 మంది స్నేహితులం. వాళ్ళందరినీ నేను అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉన్నాను. మేము ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నాము. నువ్వు ఒక్కదానివే మాకు అందకుండా పోయావు. చెప్పు, ఎందుకు అజ్ఞాతవాసం చేస్తున్నావు అని నిలదీసింది ఆవిడ. అవును ప్రమిళ, నువ్వు చెప్పింది నిజం. నేను శారదాని. నువ్వు చెప్పేదాకా నాకు జ్ఞాపకం రాలేదు.
నా మెదడులోని అరలన్నీ కూడా ఇండ్లు ఎంత బాగా అలకాలి అనే విషయం మీదే కేంద్రీకృతమైపోయాయి. ఇంకేం గుర్తు రాలేదు. నువ్వు కనబడకపోతే నాకు పిచ్చెక్కిపోయేది అంది శారద అనే పేరు గల ఆ ఇల్లాలు. శారద సరే సరే ఇంటికి వచ్చి అటక ఎక్కి పాత ఫైళ్ళు తిరగదోడి తన సర్టిఫికెట్లు, తను వేసిన బొమ్మలు, పాత ఆల్బమ్లు అన్నీ సాధించింది. తన స్కూలులో, కాలేజీలో గెలుచుకున్న ప్రైజులు కూడా వెతికి పట్టుకుంది. కొండంత సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చింది. నువ్వు లేవు. ఇల్లు చూడెలా ఉందో, సత్రంలా ఉంది. అమ్మయ్య, నువ్వు వచ్చావు, ఇంకా మాకు పండగేనోయ్ అన్నాడు శారదా భర్త. ఇండ్లలకగానే పండగ కాదండి. అవును కానీ ఇంక నుంచి నన్ను ఏమో గీమో అనకండి. నా పేరు శారద. శారద అని పిలవండి, తెలిసిందా అని కూని రాగాలు తీస్తూ హుషారుగా లోపలికి వెళ్ళింది. ఏ మూల దుమ్ము ఉందో, ఎక్కడ సామాన్లు ఆర్డర్లో లేవనోనని చాలా సీరియస్గా వెతుకుతూ డిసిప్లిన్ కోసం తపన పడే శారద 2 రోజులుగా దులపని సోఫాలో హాయిగా చెరబడి తను తెచ్చిన బొమ్మల్ని పిల్లలకి చూపిస్తుంది. ఉదయం వారపత్రికలు సేకరణ.